ఓకే. సో, ఇప్పుడు అందరికీ హరే కృష్ణ. ఇవాళ క్లాస్‌లోకి మనం స్టార్ట్ అవుతున్నాం. ఇవాళ క్లాస్‌లో మనం లాస్ట్ వీక్ క్లాస్‌లో సోల్ గురించి, సోల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ గురించి మాట్లాడుకున్నాం. మాట్లాడుకొని అన్ని లాజికల్‌గా, సైంటిఫికల్‌గా అండర్‌స్టాండ్ చేసుకున్నాం. మనం అంటే దేహం కాదు, ఆత్మ అని చెప్పి అండర్‌స్టాండ్ చేసుకున్నాం. తర్వాత ఆత్మకి కూడా ఫీడ్ చేయాలి. ఆత్మకి ఫుడ్ పెట్టాలి. ఫుడ్ పెట్టకపోతే స్లోలీ అది మనం ఏంటంటే మర్చిపోతాం అన్నమాట. మనం మనం సోల్ అనే విషయం మర్చిపోయి కంప్లీట్‌గా దేహ భావనలోనే ఉండిపోతాం అన్నమాట. సోల్‌కి ఫుడ్ ఏంటి అంటే మనం భగవంతుడితోటి కనెక్ట్ అవ్వాలి అని అనుకున్నాం. భగవంతుడితో కనెక్షన్, భగవంతుడికి సంబంధించిన విషయాలతోటి సోల్‌కి ఆహ్, యాక్చువల్‌గా సోల్‌కి ఫీడింగ్ జరిగేది దానివల్ల అన్నమాట. భగవంతుడికి సంబంధించిన నాలెడ్జ్ వల్ల. తర్వాత మనం భగవంతుడికి సంబంధించిన నాలెడ్జ్ ఇవ్వడం, లేకపోతే భగవంతుడి గురించిన భగవంతుడితో కనెక్షన్ చేసుకోవడం వల్ల ఆ సోల్‌కి ఫుడ్ వెళ్తుందని అనుకున్నాం. అనుకున్న తర్వాత ఒక బేసిక్ క్వెషన్ అడిగాను. భగవంతుడితో కనెక్ట్ అవ్వడానికి ముందు అసలు భగవంతుడు అనేవాడు ఉన్నాడా అని క్వెషన్ చేశాను. సో, ఇవాళ మనం ఈరోజు క్లాస్‌లో మనం భగవంతుడు అసలు ఉన్నాడా లేదా అనేది ప్రూవ్ చేసుకోబోతున్నాం అన్నమాట. ఓకే. రామ్ ఒక స్లైడ్ చూపించండి ఇప్పుడు. యాహ్! అసలు దేవుడు వాస్తవంగా ఉన్నాడా? ఎందుకంటే కనెక్ట్ చేసుకోవాలని చెప్పుకున్నాం కదా! భగవంతుడు ఉన్నాడో లేదో తెలుసుకోకుండా ఎలా కనెక్ట్ చేసుకుంటాం? అందుకని ఇప్పుడు ఈ కనెక్షన్ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి. ప్రభు సీట్ బెల్ట్ సైన్ చూపించండి. సో, ఇవాళ మనం కొన్ని కొత్త విషయాలు తెలుసుకోబోతున్నాం. అందుకని సీట్ బెల్ట్ సైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కొద్దిగా టర్బులెన్స్ వస్తుంది అందరికీను. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయాలే. కాకపోతే ఏంటంటే కొంచెం మనకి ఈ దృష్టిలోంచి చూడాలన్నమాట. ఇప్పుడు మనం ఇప్పుడు క్లాస్‌లోకెళ్తున్నాం. యాక్చువల్‌గా ఎవరైనా మీరు ఒక హార్ట్ సర్జన్ దగ్గరికెళ్ళి అంటే ఒక కార్డియాలజిస్ట్, కార్డియాక్ సర్జన్ ఉన్నాడనుకోండి. కార్డియాక్ సర్జన్ దగ్గరికెళ్ళి ఒక బ్రిడ్జ్ కట్టాలంటే ఎలా కట్టాలి అని అడిగారనుకోండి. అతనేం చెప్తాడు సమాధానం? చెప్పండి. ఒక హార్ట్ సర్జన్ దగ్గరికెళ్ళి బ్రిడ్జ్ కట్టాలి ఎలా కట్టాలి అని అడిగారు. ఏం చెప్తాడు సమాధానం? నేను ఇంజనీర్‌ని కాదు. నేను ఇంజినీర్ నాకు రాదని చెప్తాడు. నాకు తెలీదని చెప్తాడు. అదే మీరు ఒక సివిల్ ఇంజినీర్ దగ్గరికెళ్ళి హార్ట్ ఆపరేషన్ ఎలా చేయాలో అడిగారనుకోండి. వాడేం చెప్తాడు సమాధానం? అతను కూడా ఇదే సమానం. నేను డాక్టర్‌ని కాదంటాడు. నాకు తెలీదంటాడు. ఎందుకని అంటారు అలాగా? వాళ్ళు ఆ వృత్తుల్లో నైపుణ్యం గాని, వేరే వృత్తిలో నైపుణ్యం లేదు. లేదు. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్‌గా నిజం చెప్తున్నారు. వాళ్ళు సిన్సియర్‌గా ఒప్పుకుంటున్నారు. వాళ్ళకి తెలీదు అని. తెలియని విషయాన్ని తెలీదు అని ఒప్పుకుంటున్నారు. కానీ మీరు ఎవ్వరి దగ్గరికైనా వెళ్ళి ఒక రాష్ట్రాన్ని, ఒక దేశానికి సంబంధించిన ఒక ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి గాని, లేకపోతే ఒక మామూలు మనిషి మామూలు మానవుడి దగ్గర మనిషి దగ్గరికి గాని, లేకపోతే ఒక రిక్షావాడి దగ్గరికి గాని, ఒక బిచ్చగాడి దగ్గరికి గాని, ఎవరి దగ్గరికెళ్ళి అడిగినా సరే, ప్రతి వాళ్ళు కూడా గాడ్ అనే మాట గురించి అడిగారంటే వాళ్ళకి తెలిసినా, తెలియకపోయినా ఏదో ఒక విధంగా వాళ్ళొక మెసేజ్ ఇస్తారన్నమాట మనకి గాడ్ గురించి. అంటే ప్రతి వాళ్ళకి గాడ్ అనే కాన్సెప్ట్ మీద ఏదో రకమైన అభిప్రాయం ఉంటుందన్నమాట. ఈవెన్ దే డోంట్ నో ఎనీథింగ్. వాళ్ళకి దేవుడి గురించి తెలియకపోయినా సరే, తమకు తెలిసిన నాలెడ్జ్‌ని చెప్పేస్తారు. అది ప్రాబ్లమ్ అన్నమాట. అంటే ఈ ఒకటే ఒక సబ్జెక్ట్ మ్యాటర్. గాడ్ అనే ఒకటే ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ప్రపంచంలో ఎవరైనా సరే, ఎవరికైనా సరే ఒక అభిప్రాయం అంటూ ఉంటుందన్నమాట దీని మీద. మిగతా ఏ సబ్జెక్ట్ మ్యాటర్ గురించి వాడికి తెలియకపోతే తెలీదని చెప్తాడు. కానీ ఈ ఒక్క సబ్జెక్ట్ మాత్రం తెలిసినా తెలియకపోయినా సరే ఏదో ఒక అభిప్రాయం ఉంటుంది వాళ్ళకి. అది దీనిలో స్పెషాలిటీ అనమాట. ఈవెన్ ద హార్డ్ కోర్ ఏథీయిస్ట్ కూడా అంటే నాస్తికుడు, పరమ నాస్తికుడికి కూడా ఏదో ఒక అభిప్రాయం ఉంటుంది గాడ్ మీద. ఎందుకని ఇలాగా? అంటే అప్పుడే పుట్టిన పిల్లాడి దగ్గర నుంచి కాటికి కాళ్ళు చాచుకున్న ముసలాడి దాకా కూడా ఏదో ఒక అభిప్రాయం అనమాట ఈ టాపిక్ మీద. వాళ్ళు ఏ మతంలో ఉన్నా సరే డెఫినిట్‌గా వాళ్ళకొక అభిప్రాయం ఉంటుంది భగవంతుడు అనే టాపిక్ మీద. సో, అంటే గాడ్ అనే వ్యక్తి చాలా ఫేమస్ అనమాట. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక అభిప్రాయం ఉంటుంది గాడ్ మీద. అంటే హి ఈస్ వెరీ ఫేమస్. గాడ్ అనేవాడు చాలా ఫేమస్ అనమాట. అందరూ మాట్లాడుకుంటారు గాడ్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఆకుపచ్చ రంగు ఎలిఫెంట్ అనే దాని గురించి ఎవరైనా మాట్లాడుకుంటారా? గ్రీన్ ఎలిఫెంట్ మీద ఎవరైనా మాట్లాడతారా? ఎవరు మాట్లాడరు. ఎందుకంటే గ్రీన్ ఎలిఫెంట్ అనేది లేదు కాబట్టి ఎవరు మాట్లాడుకోరు. కానీ గాడ్ అనే పర్సన్ ఉన్నాడు కాబట్టి అందరూ గాడ్ గురించే మాట్లాడతారు. ఈ ప్రతి వాళ్ళది ఒక అభిప్రాయం ఎందుకుంటుందంటే, ఆ పర్సన్ ఉన్నాడు కాబట్టి అభిప్రాయం ఉంటుందన్నమాట. ఓకే. ఇది జస్ట్ బేసిక్‌గా చెప్తున్నాను. ఇక మీరు వెళ్లి జనాల దగ్గరికెళ్లి ఎవరైనా కానివ్వండి, ఎవ్వరి దగ్గరికైనా వెళ్లి గాడ్ అంటే ఏంటి అని అడగండి. వాళ్ళకి తోచిన అభిప్రాయం చెప్తారు.
ఫస్ట్ గాడ్ అంటే కొంతమంది అంటారు గాడ్ అంటే లైట్ అంటారు. ఓకే. కొంతమంది అంటారు గాడ్ అంటే ఎనర్జీ అంటారు, శక్తి అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే గాడ్ అంటే శూన్యం అంటారు. మరికొంతమంది ఏమంటారంటే నువ్వే గాడ్ అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే నేనే గాడ్ అంటారు. మళ్ళీ ఇంకొంతమంది ఏమంటారంటే అందరం గాడే అంటారు. ఇంకొంతమంది అంటారు నో గాడ్, దేవుడు లేడు అంటారు. ఇంకొంతమంది అంటారు గాడ్ అంటే భయం, భగవంతుడనే భయం ఉంటేనే సొసైటీలో మొరాలిటీ ఉంటుంది, నీతి నిజాయితీ ఉంటుంది జనాల్లో. అందుకని జనాల్లో గుడ్ బిహేవియర్ ఉండడం కోసం గాడ్ అనే కాన్సెప్ట్ని వేదాలు చెప్పాయి. అసలు యాక్చువల్గా గాడే లేడు అని అంటారు. ఎందుకంటే గాడ్ అనే భయం ఉంటే అందరూ కంట్రోల్డ్గా ఉంటారు, సమాజంలో నీతి నిజాయితీ అన్నీ ఉంటాయని అంటారు అన్నమాట. అంటే వాళ్ళ ఉద్దేశం ప్రకారం గాడ్ లేడు, కేవలం మొరాలిటీ కోసం గాడ్ అనే ఒక పర్సనాలిటీని క్రియేట్ చేశారు అని చెప్పి చెప్తారు. బట్ ఎవరి అభిప్రాయాలతో సంబంధం లేకుండా గాడ్ అనే పర్సన్ ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ఉన్నాడని అంటావు, ఇంకొకళ్ళు లేడని అంటారు. సో ఈ అభిప్రాయాలతో ఆయనకేం సంబంధం లేదు. ఓకే, ఎలాగో చూద్దాం. ఇప్పుడు నేను మీకు ఒక స్టోరీ చెప్తా. ఈ స్టోరీ ఏంటంటే ఒక ఊర్లో కొంతమంది విలేజర్స్ ఉంటారు. ఒక విలేజ్ ఉంది, అందులో కొంతమంది విలేజర్స్ ఉన్నారు. వాళ్ళందరూ చాలా అమాయకులు అనమాట. వాళ్ళందరికీ గాడ్ గురించి తెలుసుకోవాలనిపించింది అనమాట. తెలుసుకోవాలనిపించి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఊరి పెద్దలందరూ కలిసి వెళ్ళి అక్కడ ఊరి చివర ఒక సాధువు ఉంటాడనమాట. ఆ సాధువు దగ్గరికి వెళ్ళి ఆ పెద్దలందరూ కలిసి వెళ్ళి అయ్యా మీరు మా ఊరొచ్చి మా ఊర్లో వాళ్ళందరికీ భగవంతుడి గురించి చెప్పండి అని చెప్తారు. చెప్పి మొత్తానికి ఆయన ఒప్పిస్తారు. ఆ సాధువుని ఒప్పించి ఊర్లోకి తీసుకొస్తారు. అందరూ ఊరి వాళ్ళందరూ అక్కడ గుమిగూడతారనమాట. ఈ సాధువు చెప్పే మాటలు, భగవంతుడి గురించి సాధువు చెప్పే మాటలు వినడం కోసం అందరూ అక్కడ చేరతారు. చేరిన తర్వాత సాధువు అడుగుతాడు, ఫస్ట్ రాగానే ఒక క్వశ్చన్ అడుగుతాడు. మీలో ఎంతమంది భగవంతుడు ఉన్నాడంటే నమ్ముతారు అంటాడు. అంటే భగవంతుడిని నమ్ముతారు అంటాడు. అనేసరికి ఊళ్ళో వాళ్ళందరూ చేయెత్తుతారు. అందరూ నమ్ముతున్నాం అంటారు. అనేసరికి సాధువు అంటాడు, మీరందరూ భగవంతుడు ఉన్నారని నమ్మితే ఇంక నేను ఎందుకు మీకు చెప్పడం భగవంతుడి గురించి, అవసరం లేదని వెళ్ళిపోతాడు. వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఊర్లో పెద్దలు ఉంటారు, ఇదేంటిది ఇంత కష్టపడి తీసుకొచ్చాము, భగవంతుడు ఉన్నాడా అని అడిగాడు, అందరూ ఉన్నాం నమ్ముతాం అనేసరికి వెళ్ళిపోయాడు ఏంటి అని మళ్ళీ మళ్ళీ ఈసారి మళ్ళీ ఆలోచించి మళ్ళీ వెళ్తారు. మళ్ళీ వెళ్ళి సాధువు దగ్గరికి వెళ్ళి అలా కాదు స్వామి, అలా కాదు, మీరు ఈసారి మా వాళ్ళకి కొంచెం అభిప్రాయం మారింది, మీరు వచ్చి ఒక్కసారి మళ్ళీ ఇంకొకసారి చెప్పడానికి ట్రై చేయండి భగవంతుడి గురించి అంటే సరే అంటారు. మళ్ళీ వస్తారు. మళ్ళీ వచ్చేసరికి ఈసారి ఆర్గనైజర్స్ అంతా కొంచెం మాట్లాడి ఊళ్ళో వాళ్ళందరికీ మీరు ఎవరు చేతులు ఎత్తకండి ఈసారి, మీరు ఈసారి చేతులు ఎత్తారంటే ఆయన వెళ్ళిపోతాడు మళ్ళీ అంటే సరే అంటారు అందరూ. మళ్ళీ వచ్చి మళ్ళీ అదే క్వశ్చన్ అడిగారు, మీలో ఎంతమంది భగవంతుడిని నమ్ముతారు అనగానే ఎవ్వరు చేతులెత్తరు. చేతులెత్తకపోయేసరికి సాధువు అంటాడు, మీరెవ్వరూ భగవంతుడిని నమ్మకపోతే ఇంక నేను మీ గురించి మీకు ఎందుకు భగవంతుడి గురించి చెప్పాలి నేను అని చెప్పి వెళ్ళిపోతాడు. మళ్ళీ వెళ్ళిపోతాడు. ఈసారి ఆర్గనైజర్స్ అందరికీ ఊళ్ళో పెద్దలందరూ తల పట్టుకుంటారు. మరి బాబు ఏం చెప్పినా చెయ్యి ఎత్తినా వెళ్ళిపోతున్నాడు, చెయ్యి ఎత్తకపోయినా వెళ్ళిపోతున్నాడు, ఏం చేయాలని ఆలోచించి ఈసారి ప్లాన్ వేస్తారు. ఇంకో ప్లాన్ వేసి మళ్ళీ రమ్మంటారు ఆయన. స్వామి స్వామి మళ్ళీ వచ్చి చెప్పండి మా వాళ్ళకి, ఈసారి మళ్ళీ అభిప్రాయం మారింది వాళ్ళకంటే మళ్ళీ వస్తారు. మళ్ళీ వచ్చి మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతారు, మీలో ఎంతమంది భగవంతుడిని నమ్ముతారంటే రైట్ సైడ్ కూర్చున్న వాళ్ళందరూ చేయెత్తుతారు, లెఫ్ట్ సైడ్ కూర్చున్న వాళ్ళందరూ చేయెత్తాం. అప్పుడు వీళ్ళు అనుకుంటారు, ఊరి పెద్దలు ఉంటారు, ఇప్పుడు దొరికాడు ఈ సాధువు, ఏమైనా సరే చెప్పాల్సిందే ఈసారి అని అనుకుంటాడు. అప్పుడు ఆ సాధువు అంటాడు, మీలో ఈ కుడి చేతి వైపు కూర్చున్న వాళ్ళు ఎవరైతే చేతులు ఎత్తారో వాళ్ళందరూ కలిసి ఎడం చేతి వైపు చేతులు ఎత్తని వాళ్ళకి చెప్పి కన్విన్స్ చేయండి భగవంతుడి గురించి, ఇక నేను చెప్పాల్సింది ఏం లేదని వెళ్ళిపోతాను. సో ఇది పరిస్థితి అనమాట. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న పరిస్థితి ఇది. చాలా మంది సాధువుల్లా కనిపిస్తారు, కానీ యాక్చువల్గా వాళ్ళకి భగవంతుడి గురించి తెలియదు. దేవుడి పేరు చెప్పి ప్రజల్ని వాళ్ళు తప్పుదో పట్టిస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డేరా బాబా, అసారాం బాపు వీళ్ళందరూ ఏంటంటే భగవంతుడి పేరు చెప్పి జనాల్ని తప్పుదో పట్టించారు. సో ఇలాంటి వాళ్ళు ఉంటే అసలు మనకి నిజంగా భగవంతుడి మీద నమ్మకం కూడా పోతుందన్నమాట ఇలాంటి వాళ్ళ వల్ల. అండ్ యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే మునుపటి కాలంలో భగవంతుడు అని చెప్తే జనాలు ఇమ్మీడియట్గా అంగీకరించారు, వెంటనే యాక్సెప్ట్ చేసేవారు, వాళ్ళు సరెండర్ అయిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏమైందంటే కలియుగం అడ్వాన్స్ అయ్యే కొద్దీ జనాల్లో ఏంటంటే యాక్సెప్టెన్స్ తగ్గిపోయిందనమాట. క్వశ్చన్ చేస్తున్నారు, ఏమైనా అడిగితే క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు మన పరిస్థితే ఇలా ఉంటే అంటే మనకే క్లారిటీ లేదు, అసలు భగవంతుడు ఉన్నాడా, ఉంటే ఎవరు అనే దాని మీద మనకే క్లారిటీ లేదు. ఇంకా మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఏం మెసేజ్ని పాస్ ఆన్ చేస్తాం మనం? మనకే క్లారిటీ లేకపోతే మన పిల్లలకి ఏం చెప్తాం?
వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనమే ఇలా ఉంటే రేపు పొద్దున నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మనం లేకపోయిన తర్వాత వాళ్ళు ఎలా వాళ్ళ తర్వాత వాళ్ళని ఎలా గైడ్ చేస్తారు వాళ్ళు? సో ఇది క్వశ్చన్ అనమాట. అందుకని ఇప్పుడు మనకి ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే మనకి భగవంతుడి గురించి శాస్త్రీయ పద్ధతిలో భగవంతుడి యొక్క ఐడెంటిటీని, భగవంతుడి యొక్క ఉనికిని ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. లేకపోతే భగవంతుడు అనేవాడు లేకపోతే అసలు మనకి ఆశ్రయం ఎక్కడ? ఎవరి దగ్గర తీసుకుంటాం షెల్టర్? మనకి ఏదన్నా ప్రాబ్లమ్ వస్తే, జీవితంలో ఏదైనా కష్టం వస్తే ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఎలా తెలుస్తుంది మనకి? సో అందుకని ఫస్ట్ మనకి ముందు మనం జ్ఞానం తెచ్చుకోవాలన్నమాట. అసలు భగవంతుడు ఉన్నాడా లేదా అనే విషయంలో స్ట్రాంగ్ కన్విక్షన్ రావాలన్నమాట. బట్ మనకి ఫెయిత్ ఉంది. లేదని అంటలేదు. అందరికీ ఫెయిత్ ఉంది. కొద్దో గొప్ప భగవంతుడు అంటే ఫెయిత్ ఉంది. కానీ ఆ ఫెయిత్ ఎలాంటిదంటే చాలా మటుకు మన ఫెయిత్ ఎలాంటిదంటే సెంటిమెంట్ బేస్ అనమాట. భగవంతుడు ఉన్నాడా లేదా అనేది సెంటిమెంటల్‌గా మనకి ఒక రకమైన అండర్‌స్టాండింగ్ ఉందనమాట. అంటే ఎవరో మన అమ్మమ్మలు, తాతయ్యలు చెప్పారు. మన ఇళ్లల్లో పూర్వకాలం నుంచి ఈ ఆచారాలున్నాయి. ఇలా పూజిస్తున్నారు. ఇలా పూజలు చేస్తారు. ఇవన్నిటిని సెంటిమెంటల్ బేస్డ్‌గా నమ్ముతున్నాము. కానీ సెంటిమెంటల్‌గా నమ్మడం వల్ల ఏమవుతుందంటే భగవంతుడి మీద కొన్నాళ్ళు పోయిన తర్వాత మనకేదైనా పరిస్థితులు మారాయనుకోండి, సిట్యుయేషన్స్ మారి మనకేదైనా కష్టం వచ్చిందనుకోండి, అప్పుడు ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా పని జరగలేదనుకోండి, ఎన్ని కొబ్బరికాయలు కొట్టి, ఎన్ని పూజలు చేసి, ఎన్ని సార్లు ప్రదక్షిణాలు చేసినా పని అవ్వలేదనుకోండి, అప్పుడు మనకి డౌటొస్తుంది. అసలు నిజంగా ఉన్నాడా దేవుడు అని డౌటొస్తుందనమాట. లేకపోతే కొంతమంది ఏంటంటే, కొన్నాళ్ళు ఏదో పూజలు చేస్తారు. ఒక దేవుడి దగ్గరికెళ్ళి మండల దీక్ష 40 రోజులు లేకపోతే 21 రోజులు ఏదో పూజలు చేస్తారు. చేస్తే పని జరుగుతుంది. అప్పుడు వాళ్ళేం చేస్తారంటే, ఈ పలానా పూజ చేశాను. మీరు కూడా చేయండి. మీకు పని జరిగిపోతుందని చెప్పి చెప్తారు. అంటే మనకి పని జరిగితే మనం భగవంతుడు ఉన్నాడని నమ్ముతామా? మన పని జరగకపోతే ఆయన లేనట్టా? అంటే మనం ఏదైనా ఒక కోరిక కోరితే అది తీరిస్తే భగవంతుడు ఉన్నట్టు. కోరిక తీర్చకపోతే భగవంతుడు లేనట్టా? సో ఇలాగ మనం భగవంతుడి మీద కనుక నమ్మకం పెట్టుకుంటే, ఆ నమ్మకం ఎప్పటికప్పటికి బ్రేక్ అయిపోతుంది. ఎందుకంటే కొన్ని రోజులు పోయిన తర్వాత మనం అనుకున్న పని జరగకపోవచ్చు. ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా, ఎన్ని ప్రదక్షిణాలు చేసినా పని జరగకపోతే అప్పుడు మనకున్న నమ్మకం కాస్త పోతుంది. అప్పుడేంటంటే కన్వర్షన్. ఈ మతంలోంచి ఇంకో మతంలో మారి ఈయన కాకపోతే ఇంకొక ఆయన ప్రభువు ఉన్నాడు లేపోతే పక్కకెళ్తారు. ఇంకో మతం దగ్గరికెళ్తారు. లేపోతే మొత్తం అన్ని మతాల్ని పక్కకి పెట్టేసి కంప్లీట్‌గా ఏథియిస్ట్. నాకేం వద్దు. ఏ దేవుడు వద్దు. నాకు నేనే దేవుడిని అనుకునే ప్రమాదం కూడా ఉంది. సో ఇలా ఉండకూడదు. భగవంతుడి గురించిన నమ్మకం ఇలా సెంటిమెంట్స్ మీద, మన సిట్యుయేషన్స్ మీద బేస్ అయి ఉండకూడదు. ప్రాపర్‌గా శాస్త్రీయంగా అర్థం చేసుకోవాలి. మన కన్విక్షన్ స్ట్రాంగ్ అవ్వాలి. శాస్త్ర పద్ధతి ప్రకారం స్ట్రాంగ్ అవ్వాలన్నమాట. లేకపోతే అప్పుడు మనకి పని అయినా అవ్వకపోయినా, మన జీవితంలో మన కష్టాలు తొలగినా, తొలగకపోయినా కూడా ఆయన ఉన్నాడనే విషయం మనకి స్ట్రాంగ్‌గా ఉండాలన్నమాట. ఓకే. అది అసలైన నమ్మకం అంటే. అది రావడానికి మనకి ఈ ప్రాసెస్‌లో అది కూడా వస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనం భగవంతుడు ఉన్నాడా లేదా అనే విషయం మనం ప్రూవ్ చేసుకుందాం. ఓకే. అంటే ఇంక భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడూ మనకి డౌట్ అనేది రాకూడదనమాట. ఉన్నాడా? లేడా? అనే డౌట్ ఎప్పుడు రాకూడదనమాట. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నా సరే. ఓకే. సో ఫస్ట్ లెసన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ లెసన్ ఏంటంటే మనకి ఎన్నో దేహ అవసరాలున్నాయి. ఓకే. మనకున్న దేహ అవసరాలేంటి చెప్పండి? మన దేహ అవసరాలన్నీ ప్రకృతిలో ఏర్పాటు చేయబడినయి. మనకు కొన్ని దేహ అవసరాలున్నాయి. ఏంటా అవసరాలు చెప్పండి? అవి లేనిదే మనం ఉండలేమింకా. మన దేహం ఉండదు అవి లేకపోతే. ఆ అవసరాలు ఏంటో చెప్పండి? నీరు, ఆకలి. ఆహారం. నీరు, ఆహారం. వెరీ గుడ్. ఓకే. నీరు ఊపిరి. నీరు ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ఫ్యాక్టరీలో ఇస్తున్నారా ఎవరన్నా నీరు? నీరు ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతి. ప్రకృతి ఇస్తుంది. ఇది ఏ ల్యాబొరేటరీలో తయారై రావట్లేదు. ఓకే. మన ఫర్ ఎవ్రీ అర్జ్ దేర్ ఇస్ ఎ ఫుల్ఫిల్మెంట్. ఓకే. నీరు కావాలి. సో నీరు ప్రకృతిలోనే దొరుకుతుంది. ఎక్కడ ల్యాబొరేటరీలో తయారవ్వట్లేదు. ల్యాబొరేటరీలో తయారైనా ఎంత తయారు చేయగలుగుతారు అనేది కూడా క్వశ్చన్. ఓకే. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంకా నెక్స్ట్ అవసరం ఏంటి? ఆహారం. ఓకే. ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్యాక్టరీలోంచి వస్తుందా? లేకపోతే ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవి ఫ్యాక్టరీలో తయారై వస్తున్నాయా? లేకపోతే ల్యాబొరేటరీలో తయారవుతున్నాయా చెప్పండి? ఇది కూడా నేచర్ పండిస్తారు కాబట్టి నేచర్ నుంచి. ఇది కూడా నేచర్‌లోంచి వస్తుంది. ఇది ల్యాబొరేటరీలో తయారై రావట్లేదు. ఓకే. మన శరీరానికి ల్యాబొరేటరీలో తయారయ్యేవి మన శరీరానికి సరిపడవు. మన శరీరంలో నేచురల్‌గా వచ్చినవి, నేచర్‌లోంచి వచ్చినవి మన శరీరానికి అవసరమవుతాయి. ఇంకా అవసరం ఏంటి మనకి? గాలి. గాలి. గాలి ఎక్కడుంది? గాలి కూడా ఎక్కడి నుంచైనా తయారవుతుందా?
లేకపోతే ప్రకృతిలోంచి వస్తుందా? ప్రకృతి నుంచి వస్తుంది. ఆహారం, గాలి, నీరు, ఆహారం, తర్వాత సూర్యరశ్మి ఒకటి, సన్లైట్. సన్లైట్ Hmm. కూడా, సన్లైట్ యాక్చువల్గా ఒరిజినల్ సోర్స్ న్యాచురల్ లైట్ అన్నమాట సన్లైట్. దీన్ని కూడా ఎక్కడ ల్యాబొరేటరీలో తయారు చేయలేదు. సో ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి నాకు, ఇవన్నీ మనం పుట్టినప్పుడు మనతో మనం తెచ్చుకున్నామా? గాలి, నీరు, ఆహారము, సూర్యరశ్మి, ఇవన్నీ కూడా మనం పుట్టినప్పుడు మనతో తెచ్చుకున్నామా ఇవేమన్నా? అంటే మనం ఏదైనా ఊరు వెళ్తున్నాం అనుకోండి, 4 రోజులు ఊరు వెళ్తుంటే మనం అన్ని ప్యాక్ చేసుకుంటాం కదా, వాటర్ బాటిల్స్ కొనుక్కుంటాం, తర్వాత ఫుడ్ అంతా రెడీ చేసుకుని, స్నాక్స్ అన్ని తయారు చేసుకుని పట్టుకెళ్తాం. అట్లా మన లైఫ్కి సరిపడా ఏమైనా నీళ్లు కానీ ఆహారం కానీ అన్ని తెచ్చుకుని వచ్చాం మనం వస్తూ వస్తూ, తల్లి కడుపులోంచి వస్తూ వస్తూ లేదు. కదా. పుట్టేటప్పుడు ఎలా పుట్టాం మనం? ఎలా పుట్టాం తల్లి కడుపులోంచి? ఖాళీ హాత్, ఖాళీ చేతి, ఎస్. ఏమీ తీసుకురాలేదు. పోనీ మీ అమ్మ నాన్నగారు ఏమైనా తీసుకొచ్చారా? లేదు. లేదు. పోనీ వాళ్ళ అమ్మ నాన్న ఏమైనా తీసుకొచ్చారా? ఎవ్వరు తీసుకురాలేదు. మరి వెళ్ళిపోయేటప్పుడు ఎలా వెళ్ళిపోతారు? అందరూ చనిపోయేటప్పుడు ఎలా చనిపోతారు? ఖాళీ చేతులు. పుట్టేటప్పుడు ఒంటి మీద నూలు పోగుండదు, నేకెడ్. పోయేటప్పుడు కూడా అదే పరిస్థితి. పుట్టేటప్పుడు తీసుకురాలేదు మనతో పాటు, పోయేటప్పుడు తీసుకెళ్ళట్లేదు. కానీ మనం వచ్చేసరికి మాత్రం గాలి ఆ భూమి మీదకి ఇలా పడగానే, తల్లి గర్భం నుంచి భూమి మీదకి రాగానే గాలి పీలుస్తున్నాం. ఎవరు ఏర్పాటు చేశారు? అంటే మన తల్లి గర్భం నుంచి బయటకు రాగానే మనకి గాలి అవసరం అని తెలిసి ఎవరో ఏర్పాటు చేసి ఉండాలి కదా. ఓకే, అది జస్ట్ కోయిన్సిడెంటల్గా జరిగిపోయిందా? మనం పుట్టాం, మనకు గాలి కావాలి, గాలి ఆల్రెడీ ప్రకృతిలో ఉంది. మనం ఆకలేసింది, అన్నం తినాలి, ఏదైనా పళ్ళు తినాలి, ప్రకృతిలో వచ్చేసాయి, న్యాచురల్గా వచ్చేసాయి. జస్ట్ ర్యాండమ్గా బై ఛాన్స్ అన్నీ వచ్చేసాయా? లేకపోతే ఎవరైనా డిజైన్ చేశారా? మనం వస్తున్నాం కదా, మనకి ఇవన్నీ కావాలని చెప్పి అన్నీ రెడీ చేసి పెట్టారా? జస్ట్ ఆలోచించండి ఒకసారి. ఓకే, సో ఫర్ ఎవ్రీ అర్జ్ దేర్ ఇస్ అ ఫుల్ఫిల్మెంట్ ఇన్ ద నేచర్. ఓకే, మనం ఖాళీ చేతులతో వచ్చాం, ఖాళీ చేతులతో వెళ్ళిపోతాం. పోనీ మనం ఏమైనా క్రియేట్ చేస్తామా? ఈ ఇప్పుడు చూపించిన పదార్థాలు, ఇప్పుడు చూపించిన ఈ నీరు కానీ, ఈ సూర్యరశ్మి కానీ ఏది ల్యాబొరేటరీలో తయారవ్వట్లేదు. ఏ సైంటిస్ట్ దీన్ని క్రియేట్ చేయలేదు. అంటే ఎవరు క్రియేట్ చేసి ఉంటారు? దెర్ ఈస్ సంబడి కదా. ఆ సంబడి ఎవరో చూద్దాం. ఓకే, ఇంకొకటి నెక్స్ట్ స్లైడ్ చూపించండి ప్రభు. ఇప్పుడు వచ్చే 2 బొమ్మలు చూపిస్తాం. ఒక నిమిషం ఆగండి ప్రభు. యా, సో వీటిని, ఇవేంటి చెప్పండి? హూ క్రియేటెడ్ దీస్ మాస్టర్ పీస్? ఫస్ట్ ఇది ఎవరు క్రియేట్ చేశారు చెప్పండి? ఫస్ట్ ఇది ఏంటో చెప్పండి అసలు. లియోనార్డో డా వించి. అదేంటి ఫస్ట్? మోనాలిసా. మోనాలిసా. చాలా ఫేమస్ పెయింటింగ్ అది, మోనాలిసా, లియోనార్డో డా వించి. పక్కది రెండోది రవివర్మ. రాజా రవివర్మ. ఓకే, 2 మాస్టర్ పీస్ అనమాట. ఎంతో సహజంగా ఉంటాయి అనమాట. ఇది యాక్చువల్గా పెయింటింగ్ అయినా కూడా చాలా న్యాచురల్గా ఉంటుంది అనమాట ఇది పెయింటింగ్. అందుకని ఇవి వరల్డ్ ఫేమస్. ఓకే, ఈ పెయింటింగ్ని ఎవరో వేశారు అంటే ఒక సృష్టికర్త ఉన్నాడు. ఈ పెయింటింగ్ని సృష్టి చేసిన వాడు ఒకడు ఉన్నాడు. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్ చూపించండి. మరి ఈ న్యాచురల్ పెయింటింగ్ ఎవరు సృష్టికర్త? దీనికి ఎవరు లేరా? జస్ట్ న్యాచురల్గా దాని అంతటా వచ్చేస్తుందా అలాగా? దీనిలో ఇంకా జీవం ఉంది యాక్చువల్గా. ఆ పెయింటింగ్లో జీవం ఉందని అనుకుంటున్నాం, ఇది యాక్చువల్గా జీవం ఉంది దీంట్లో. యూ కెన్ సీ. ఇంత అద్భుతమైన సీనరీ ఎవరు క్రియేట్ చేశారు? ఎవరు, జస్ట్ బై ఛాన్స్ వచ్చేసింది అది. సో నెక్స్ట్ చూపించండి. దీని పరిస్థితి ఏంటి చెప్పండి. ఇదేంటి చెప్పండి అసలు ఫస్ట్. పెయింటింగ్ అండి. పెయింటింగ్. ఏం పెయింటింగ్ అది? రోజ్. రోజ్ పెయింటింగ్, ఒక రోజ్ ఫ్లవర్ యొక్క పెయింటింగ్. సో అంటే ఈ రోజ్ ఫ్లవర్ యొక్క పెయింటింగ్ ఉందంటే ఒక పెయింటర్ ఉన్నట్టే కదా. నెక్స్ట్ చూపించండి కదా. ఇదేంటిది? ఒక ఆర్టిఫిషియల్ రోజ్ అది కదా. ఆర్టిఫిషియల్ రోజ్ కూడా దాని అంతా అది వచ్చేసేది కదా, ఎవరో ఫ్యాక్టరీలో తయారు చేశారు దాన్ని. మరి దీని పరిస్థితి ఏంటి? మూడోది, ఇది మాత్రం దాని అంతా వచ్చేసిందా? అండ్ ఇందులో న్యాచురల్ ఫ్రేగ్రెన్స్ కూడా ఉంటుంది ఇందులో. ఇది జస్ట్ న్యాచురలే కాదు, దాని లోపల ఒక రకమైన సుగంధం కూడా ఉంది. పైన రెండింటిలో దెర్ ఇస్ నో ఫ్రేగ్రెన్స్, దీంట్లో ఫ్రేగ్రెన్స్ ఉంది. మీరు రోజు చెట్టుని మొత్తం పైనుంచి కింద దాకా కోసేసి చూసినా ఎక్కడ ఫ్రేగ్రెన్స్ అది, కానీ పువ్వు ఇలా పుట్టగానే దాని నుంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది బయటికి. ఎవరు ప్యాక్ చేశారు ఇలా? జెనెటిక్ కోడింగ్. మీరు ఆ విత్తనం వేస్తే అదే మొక్క బయటకు వస్తుంది, అందులోంచి
దాని లక్షణాలన్నీ బయటకు వస్తాయి అన్నమాట. అంటే దీన్ని తయారు చేసిన వాళ్ళు ఎవరు లేదు అంటే ఇంకొకసారి క్లిక్ చేయండి. అంటే దీన్ని ఎవరు తయారు చేయలేదు, దాని అంతటదే వచ్చేసింది. మిగతా అన్ని మాత్రం దాని వెనకాల ఎవరెవరు ఉంటారు. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఒక సృష్టి ఉంటే, ఒక అద్భుతమైన సృష్టి ఉందంటే దాని వెనకాల ఒక సృష్టికర్త ఉంటాడు. ఒక చిన్న పెయింటింగ్కే ఒక పెయింటర్ ఉన్నాడే, ఒక చిన్న డ్రాయింగ్ ఉంటే దానికి ఆ డ్రాయింగ్ ఆర్టిస్ట్ ఉన్నాడే అని న్యాచురల్ దానికి మాత్రం ఎవరు లేరు దాని వెనకాల. వాళ్ళ ఇన్స్పిరేషన్ ఈ న్యాచురల్ దాని నుంచే వస్తుంది. ఓకే, ఈ రోజు ఇన్స్పిరేషన్ న్యాచురల్ రోజుని చూసా కదా ఇన్స్పిరేషన్ వచ్చింది. సో అంటే న్యాచురల్ రోజుకి ఎవరు సృష్టించలేదు, దాని అంతటదే వచ్చింది. అంటే కొంతమంది చెప్తారు కదా దాని అంతటదే వచ్చేసింది అంటారు, సృష్టి బై ఛాన్స్ వచ్చేసిందని అంటారు. ఇవన్నీ బై ఛాన్స్ వచ్చేసాయా? ఒకసారి ఆలోచించండి. సో నెక్స్ట్ అంటే సృష్టి అంటే క్రియేషన్ ఇంప్లైస్ క్రియేటర్. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నమాట ఇందులో. నెక్స్ట్ స్లైడ్ చూపించండి ప్రభు. ఇదేంటి చెప్పండి? Traffic signal. ట్రాఫిక్ సిగ్నల్. సో ట్రాఫిక్ సిగ్నల్ అంటే ప్రపంచంలో ఏ మూలన్నా ట్రాఫిక్ సిగ్నల్ ఇలాగే ఉంటుంది. రెడ్ లైట్ వస్తే ఆగాలి, ఆరెంజ్ లైట్ వస్తే స్లో చేసుకోవాలి, గ్రీన్ పడిందంటే వెళ్ళొచ్చు అని అర్థం. మీరు రెడ్ లైట్ వచ్చింది, మీకు తెలియదు, ట్రాఫిక్ రూల్ తెలియదు, వెళ్ళిపోయారు, ఏమవుతుంది? ఫైన్ పడుతుంది. ఓకే, ఏ కంట్రీలో అయినా సరే రెడ్ లైట్ జంప్ చేస్తే ఫైన్ వేస్తారు వాళ్ళు, ఇంటికి ఫైన్ వస్తుంది. అక్కడ ఎవరు లేకపోయినా ఇంటికి ఫైన్ వస్తుంది మనకి, ఎందుకంటే కెమెరాలు అరేంజ్ చేస్తారు చాలా చోట్ల. Unlucky అయితే యాక్సిడెంట్. ఏంటంటారు? అన్లక్కీ అయితే యాక్సిడెంట్ అండి. అన్లక్కీ అయితే యాక్సిడెంట్ అవుతుంది. ఓకే, ఎవరైనా ఉంటే అక్కడ యాక్సిడెంట్ అవుతుంది, ఎవరు లేరు అనుకుందాం, రెడ్ లైట్ జంప్ చేసాం, ఫైన్ వస్తుంది ఇంటికి, ఒకవేళ యాక్సిడెంట్ అవ్వకపోతే. ఓకే, యాక్సిడెంట్ అయితే అదే ఫైన్. సో దీన్ని ఎవరైనా డిజైన్ చేసి ఉంటారా, లేకపోతే దాని అంతటదే ట్రాఫిక్ లైట్లు అలా పనిచేసేస్తూ ఉంటాయా? ఒకసారి ఆలోచించండి. దాని అంతటదే మీకు ఫైన్ వచ్చేస్తుందా, లేకపోతే దాని అంతటదే రెడ్ లైట్ పడిపోతుంటుంది, దాని అంతటదే గ్రీన్ లైట్ వచ్చేస్తూ అలాగనే కంటిన్యూ అయిపోతుంటుందా ఎవరు డిజైన్ చేయకుండా? ఒకసారి ఆలోచించండి. దీని వెనకాల ఎవరైనా ఉన్నారా? ఈ ట్రాఫిక్ లైట్ సెట్ చేయడం వెనకాల ఎవరైనా ఉన్నారా? మీ ఊర్లో ట్రాఫిక్ లైట్స్ ఎవరు మేనేజ్ చేస్తారు? పోలీస్. దర్ ఇస్ అ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేనేజ్ చేస్తుంటారు దీన్ని, వాళ్ళే సెట్ చేస్తారు, దీన్ని అంతటినీ సెట్ చేసి లా పెడతారు అనమాట. ఓకే, రెడ్ లైట్ ఎవరైనా జంప్ చేస్తే వాళ్ళకి ఇంత ఫైన్ వేయాలి అని చెప్పి వాళ్ళు లా మేక్ చేసి పెట్టుకుంటారు. ఆ రూల్ ప్రకారం ఎవరైతే జంప్ చేస్తారో వాళ్ళకి అంత ఫైన్ ఇంటికి వస్తుంది. అంటే దాని వెనకాల ఒక వ్యవస్థ పనిచేస్తుంది. అంటే ఒక లా ఉంటే ఆ లాని తయారు చేసిన వాడు ఉంటాడు అనమాట, గవర్నమెంట్ ఉంది. ఇక ట్రాఫిక్ లైట్ని లా కింద తయారు చేసి దాన్ని ఒక రూల్ పెట్టి దాన్ని అమలు చేస్తున్నారు ఎవరంటే ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వెనకాల ఉంది. అంటే లా ఉంటే ఒక లా మేకర్ ఉంటాడు అనమాట. సో మరి నెక్స్ట్ చూపించండి, దీని పరిస్థితి ఏంటి? సూర్యుడు ఉన్నాడు, ఇది కూడా న్యాచురల్ లా. సూర్యుడు ఉన్నాడు, రోజు తూర్పును ఉదయిస్తాడు, పడమర అస్తమిస్తాడు. ఎవరైనా చెప్పారా సూర్యుడు తూర్పు నుంచే రావాలని చెప్పి? ఒకసారి ఆలోచించండి, ఎవరు చెప్తే పని చేస్తున్నాడు సూర్యుడిలాగా? మీరైతే సిక్ లీవ్ పెడతారు ఆఫీస్కి, ఒక రోజు ఒంట్లో బాగాలేదంటే సిక్ లీవ్ పెడతారు. సూర్యుడు ఎప్పుడైనా సిక్ లీవ్ పెట్టాడా? చూసారా మీరు సూర్యుడు సిక్ లీవ్ తీసుకోవడం? ఒక్కరోజు సూర్యుడు రాకపోతే మన పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఎవరు సెట్ చేసి ఉంటారు సూర్యుని ఇలాగా? ఎవ్రీ డే సేమ్ టైం మీరు సూర్యోదయం సూర్యాస్తమయం ప్రిడిక్షన్ పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి. సూర్యుడు ఈ టైంలో వస్తా అంటే అన్ని నిమిషాలు అన్ని సెకండ్లలో కరెక్ట్గా రైజ్ అవుతాడు, తూర్పు నుంచే ఉదయిస్తాడు. ఎవరు సెట్ చేశారు ఈ న్యాచురల్ లాని? అంటే బిహైండ్ న్యాచురల్ దేర్ మస్ట్ బి సంబడి కదా. మనకి ఇప్పుడు చిన్న ట్రాఫిక్ లైట్ రూల్ లాకే వెనకాల గవర్నమెంట్ ఉందని మనం చెప్పుకుందాం. ఇంత పెద్ద లా మేక్ చేస్తాడు సూర్యుడు, ప్రతి రోజు టైంకి వస్తాడు, టైంకి వెళ్ళిపోతుంటాడు. మరి ఎవరు పెట్టలేదా ఈ లాని? ఈ న్యాచురల్ లాని ఎవరు సెట్ చేయలేదా? జస్ట్ దాని అంతటదే వచ్చేస్తుందా? ఒకసారి ఆలోచించండి. మన ప్రకృతిలో ఎన్నో లాస్ ఉన్నాయి. గురుత్వాకర్షణ శక్తి అదొక లా. ఈ సూర్యుడు ఉదయించడం అస్తమించడం, గ్రహాలు తిరగడం, ఇవన్నీ కూడా లాసే. వీటన్నిటిని ఎవరు పెట్టారు? ఈ న్యాచురల్ లాస్ అన్ని ఎవరు డిజైన్ చేశారు? ఒకసారి ఆలోచించండి. అవన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి, వితౌట్ ఈవెన్ ఒక చిన్న 0.0001 మిస్టేక్ కూడా లేకుండా పనిచేస్తాయి. వాటిల్లో ఇంత పిసర మిస్టేక్ వచ్చినా మనం మన పని అయిపోయింది అక్కడ. ఓకే, సో లా ఇంప్లాయిస్ లా మేకర్. ఒక లా ఉంది అంటే, ఒక ప్రకృతి నియమం ఉందంటే దాని వెనకాల ఒక నియమకర్త ఉంటాడు. దాని అంతటదే ఎప్పుడు లాస్ వచ్చేసే ప్రకృతిలో. ఓకే, మీరు మామిడి టెంక పాకితే మామిడి మొక్కే బయటకు వస్తుంది అందులోంచి, వేప చెట్టు బయటికి రాదు. అది కూడా నేచురల్ లా అనమాట. ఎలాంటి విత్తనం వేస్తే అలాంటి మొక్కే బయటకు వస్తుంది. ఎందుకంటే ఆ విత్తనంలో జెనెటిక్ కోడ్ ఉంటుంది అనమాట, ఆ కోడ్ ప్రకారం బయటకు వస్తుంది. ఎవరు ప్యాక్ చేస్తారు ఆ కోడ్ దాంట్లో? విత్తనంలో ఇంత చిన్న విత్తనం ఉంటుంది, మర్రి చెట్టు విత్తనం, అంత పెద్ద చెట్టు బయటకు వస్తుంది. ఎవరు ప్యాక్ చేస్తారు ఆ కోడ్ అంత దాంట్లో?
ఆ చెట్టు ఎలా విస్తరించాలి అదంతా ఎవరు ప్యాక్ చేసి ఉంటారో ఆలోచించండి. మనం ఏమైనా చేసామా? పోనీ పోనీ దేవుడు లేడు, పోనీ మనం ఏమైనా చేసామా? చేయలేదు కదా. అండ్ ఇంకా న్యాచురల్ లా ఏంటి తెలుసా? మనిషి నుంచి మనిషే వస్తాడు, మనిషి నుంచి జంతువు రాదు, జంతువు నుంచి మనిషి రాడు, కోతి నుంచి మనిషి రాడు, మనిషి నుంచి మనిషే వస్తాడు. మనిషికి మనిషి పిల్లే పుడతాడు, కోతికి కోతి పిల్లే పుడుతుంది. ఓకే, ఇది ఒకటి. చెట్టు మించి పండు రాలితే కిందకే పడుతుంది, పైకి గాల్లోకి ఎగరదు. దాన్నే యాక్చువల్గా గురుత్వాకర్షణ శక్తి అంటారు. ఐజాక్ న్యూటన్, శాస్త్రవేత్త సార్ ఐజాక్ న్యూటన్ కనుక్కున్నాడు దాన్ని. ప్రకృతిలో ఈ నియమం ఉంది, గురుత్వాకర్షణ శక్తి ఉంది అని చెప్పి ఆయన కనుక్కున్నాడు, ఆయన తయారు చేయలేదు. ఓకే, గురుత్వాకర్షణ శక్తి ఉందని ఆయన కనిపెట్టాడు. సో ప్రకృతిలో ఈ నియమాలన్నీ శాస్త్రవేత్తలు కనిపెడుతున్నారు, వాళ్ళని తయారు చేయట్లేదు. ఓకే, అంటే ఈ నియమాల వెనకాల ఇంకెవరు లేరా? ఇంకే శాస్త్రవేత్త లేరా? అది ఆలోచించాలన్నమాట. అంటే లా ఎంప్లాయిస్ లా మేకర్. నెక్స్ట్ స్లైడ్ చూపించు. ఇదేంటి చెప్పండి, అందరికీ తెలుసు. లేటెస్ట్ మోడల్ ఏంటిది? యాపిల్ వాచ్ కదా, యాపిల్ వాచ్. ఇంత చిన్న డయల్ ఉంటుంది, దాంట్లో మొత్తం హోల్ కంప్యూటర్ సిస్టమ్ అంతా ఉంటుంది, అన్ని రకాల యాప్స్ ఉంటాయి దాంట్లో, అన్ని అందులోనే ఉంటాయి. మన ఫోన్ కూడా ఇందులోనే మాట్లాడచ్చు, మెసేజ్లు ఇందులోనే వస్తాయి, మన హార్ట్ బీట్ ఎవ్రీథింగ్ ఇందులోనే వచ్చేస్తుంది అన్నమాట. సో ఇంత చిన్నది దాంట్లో ప్యాక్ చేశారు అంటే దాని వెనకాల ఒక డిజైనర్ ఉన్నాడు కదా. ఈ చిన్న డిజైన్లో ఒక డిజైనర్ ఉన్నాడు. ఎందుకంటే యాపిల్ కంపెనీ సామాన్యంగా బయటికి తీసుకురాదు, ఎవరో వెనకాల ఎంతో మంది కృషి చేసిన తర్వాత అది బయటకు వస్తుంది ఆ డిజైన్. మరి ఈ పెద్ద డిజైన్ వెనకాల ఎవరు లేరా? పక్కన కనిపిస్తుంది ఏంటి? పక్కన కనిపిస్తుంది గ్రహాలు, సోలార్ సిస్టమ్. సూర్యమండలం. ఎవరు డిజైన్ చేయలేదు దీన్ని. ఒకసారి మీరు సోలార్ సిస్టమ్ గురించి చదవండి. సూర్యుడి నుంచి గ్రహాలు అవి ఇంక్లూడింగ్ మన అర్త్ కరెక్ట్ డిస్టెన్స్లో ఉంటాయన్నమాట. వాటి డిస్టెన్స్ నుంచి, వాటి యాక్సిస్లోంచి, అవి ఒక యాక్సిస్లో తిరుగుతుంటాయి సూర్యుడి చుట్టూతా. వాటి యాక్సిస్లోంచి 0.0001% కిందకు వచ్చిన, అటు ఇటు జరిగిన మనం ఎవరో ఉన్నాం. అంత పర్ఫెక్ట్గా వాటి యాక్సిస్లో అవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎవరు మానిటర్ చేస్తున్నారు వాటి స్పీడ్ని, వాటి ఓరియంటేషన్ని, అవి తిరిగే స్ట్రక్చర్ని ఎవరు మానిటర్ చేస్తున్నారు చెప్పండి? మనం ఏమైనా మానిటర్ చేస్తున్నాం? మనం వాటిని స్టడీ చేయడానికి చూస్తున్నాం. ఒక చిన్న స్పేస్ మన చిన్న శాటిలైట్ని పైన స్పేస్లోకి పంపించాలంటే ఎంతమంది సైంటిస్టులు కృషి చేస్తుంటారు వెనకాల. 24/7 వర్క్ చేస్తుంటారు వాళ్ళు. ఆ శాటిలైట్ యొక్క ఆ స్పీడ్ని మానిటర్ చేస్తుంటారు, దాని ఓరియంటేషను, దాని స్పిన్ను, అసలు ఏమాత్రం ఫ్లక్చుయేషన్స్ రాకూడదు దాంట్లో. అలాగా ఒక చిన్న శాటిలైట్ని పైకి పంపించి వాళ్ళు థౌజండ్స్ ఆఫ్ సైంటిస్టులు 24/7 పనిచేస్తూ ఉంటే వాటిని చూస్తుంటారు. అలాంటిది మనం ఒక శాటిలైట్ మీద ఉన్నాం తెలుసా మనందరికీ. మనం యాక్చువల్గా ఒక మూవింగ్ శాటిలైట్ మీద ఉన్నాం. అంటే ఎప్పుడు ఒక కదిలే ఒక భూమి మీద ఉన్నాం అన్నమాట మనం. భూమి ఎప్పుడు రొటేట్ అవుతుంది తెలుసు కదా మీకు అందరికీ. భూమి ఆల్వేస్ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి కదిలే భూమి మీద మనం ఉన్నాం. మీరు ఒక కారులో వెళ్తున్నారు, ఎగ్జాంపుల్ ఊహించుకోండి. మీరు ఒక కార్లో వెళ్తున్నారు, 100 కిలోమీటర్ స్పీడ్తో ఒక కార్లో వెళ్తున్నారు. కార్ సడన్గా బ్రేక్ వేస్తారు, మన పరిస్థితి ఏమవుతుంది? ముందుకు జరికిస్తుంది, మనం పడతాం. సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే కింద పడతాం. అట్లాంటిది మనం ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ మీద ఉన్నాం. మన లైఫ్ అంతా ఈ మూవింగ్ ఆబ్జెక్ట్ మీదే ఉన్నాం. ఎవరైనా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? ఇంత పిసరు మనం కదులుతున్నట్టు అనిపిస్తుంది ఎవరికన్నా? అంటే ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ మీద ఉండి కూడా మనకు అసలు అది మూవ్ అవుతున్న విషయమే తెలియట్లేదు. అంటే ఆలోచించండి, ఎలా ఫిక్స్ చేసి ఉంటారు ఇలాగా? అర్త్ రొటేట్ అవుతున్న మనకేం తెలియట్లేదు. ఊరికే మనకి పొద్దున సూర్యోదయం అవుతుంది, సూర్యాస్తమయం అవుతుంది, మనకేం తెలియట్లేదు. కానీ మనం కదిలే భూమి మీద ఉన్నాం తెలుసు. ఇది పరిస్థితి. దీని మూమెంట్లో ఏ మాత్రం తేడా వచ్చినా ఏం జరుగుతుందో తెలుసా? మనం స్పేస్లోకి విసిరేయబడతాం అన్నమాట. అర్త్ మూమెంట్లో చిన్న మైక్రో సెకండ్ తేడా వచ్చినా సరే మనం స్పేస్లోకి వెళ్ళిపోతాం, విసిరేయబడతాం అన్నమాట. అంత పర్ఫెక్ట్గా దీన్ని భూమిని తన యాక్సిస్లో ఫిక్స్ చేసి, అంత పర్ఫెక్ట్గా దాని స్పీడ్ని, మోషన్ని ఎవరు కంటిన్యూ చేస్తున్నారు, ఎవరు మానిటర్ చేస్తున్నారు? ఆలోచించండి ఒకసారి. మనం ఏమైనా చేస్తున్నామా? చేయట్లేదు కదా. అంటే దెర్ మస్ట్ బి సమ్ బ్రెయిన్ బిహైండ్ ఇట్. ఎంతో సూపర్ బ్రెయిన్ ఉంటే తప్ప ఇవన్నీ ఈ గ్రహాలు, గోళాలని వాటి కక్షల్లో నిలిపించడం సాధ్యం కాదు. అండ్ భూమి ఎంత స్పీడ్తో తిరుగుతుందో తెలుసా? ఇప్పుడు మనం ఉన్న ఎర్త్ ఎంత స్పీడ్తో తిరుగుతుందో ఎవరికైనా తెలుసా? 1000 miles per hour.
అంటే 1670 km/h స్పీడ్లో తిరుగుతూ ఉంటుంది అనమాట. 100 కిలోమీటర్లు కూడా కాదు. అలాంటి దాని మీద మనం ఉన్నాం. మనకి ఏమాత్రం అసలు అది కదులుతుంది ఏమాత్రం కూడా మనకి తెలియట్లేదు అనమాట. అండ్ సూర్యుడు ఒక ఒక బర్నింగ్ హాట్ జైగాంటిక్ గోళం అనమాట. అట్లాంటి సూర్యుడికి మనం చాలా పర్ఫెక్ట్ డిస్టెన్స్లో ఎర్త్ ఉంది. కొద్దిగా ఇంకొంచెం క్లోజ్గా మనం సూర్యుడికి ఉన్నాం అనుకోండి, మొత్తం అందరం మాడి మసైపోతాం. కొంచెం దూరం వెళ్తే అందరం ఫ్రీజ్ అయిపోతాం. పర్ఫెక్ట్ పొజిషనింగ్ అనమాట. ఎర్త్ సూర్యుడికి కరెక్ట్ డిస్టెన్స్లో ఉందన్నమాట. ఎవరు ఫిక్స్ చేశారు ఆ డిస్టెన్స్ని? మనం ఏమైనా డిసైడ్ చేసామా? ఒకసారి ఆలోచించండి. మొత్తం హోల్ కాస్మాస్ అంతట్లో ఒక పర్ఫెక్ట్ ఆర్డర్ ఉంది. మైక్రో లెవెల్ నుంచి అంటే కింద చిన్న చిన్న చీమలు దోమల దగ్గర నుంచి పైన గ్రహాలు గోళాల దాకా కూడా ఒక పర్ఫెక్ట్ ఆర్డర్ ఉందన్నమాట. హ్యూమన్ సొసైటీయే కాదు, చివరికి ఇన్సెక్ట్లలో కూడా ఒక ఇన్సెక్ట్స్, నెక్స్ట్ స్లైడ్ చూపించండి. పురుగు పుట్రాల వాటిల్లో కూడా వాటి లైఫ్ స్టైల్లో కూడా వాటి సొసైటీలో కూడా ఒక పర్ఫెక్ట్ ఆర్డర్ ఉంటుంది మీరు గమనిస్తే. హనీ బీస్ తీసుకోండి, చిన్న చిన్న ఎగ్జాంపుల్ పెట్టాను, చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. చిన్న ఎగ్జాంపుల్ హనీ బీస్ తీసుకోండి. ఒక్కొక్క హనీ బీ దాని జీవితంలో జీవితాంతం కష్టపడితేట అది ఒక 1/12 టీ స్పూన్ హనీ తీసుకురాగలుగుతుంది. ప్రతిరోజు అది కష్టపడుతున్నాడు. మనం అంటాం కదా బిజీ బీ అంటాం కదా, బిజీ బీస్ అనమాట. ఎంత కష్టపడతాయి, కష్టపడి హనీని పువ్వు దగ్గరికి వెళ్ళి హనీ సేకరించి పట్టుకొచ్చి వాటి వెబ్ చూడండి, అంటే హనీ కోమ్ చూడండి ఎలా ఉంటుందో, చిన్న చిన్న గదుల్లాగా ఏర్పాటై ఉంటుంది. వాటిల్లో ఎంత పర్ఫెక్ట్గా కమ్యూనికేట్ చేసుకుంటాయో తెలుసా. అంటే అది ఏదైనా ఒక సోర్స్ చూసిందంటే, ఏదైనా పువ్వులు ఇక్కడ సోర్స్ బాగా ఉందంటే అది ఒక రకమైన డాన్స్ చేస్తుందిట. ఆ డాన్స్కి మిగతా అన్నీ అక్కడికి వస్తాయన్నమాట. అంటే వాటికి కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా బాగా ఉంది. అన్ని కలెక్ట్ చేసి పట్టుకొస్తాయి. అందులో ఒక పెద్ద క్వీన్ బీ ఉంటుంది, దాని మాట వింటాయి అన్ని, అవి చెప్పినట్టు పనిచేసి దానికి సర్వ్ చేస్తుంటాయి అన్నమాట. అన్ని పర్ఫెక్ట్ ఆర్డర్. మళ్ళీ వాటిల్లో అది పొద్దున్న లేచింది అంటే పుట్టిన దగ్గర నుంచి అది చచ్చేదాకా అది కష్టపడుతూనే ఉంటుంది. అది అసలు ఎక్కడి నుంచి వచ్చింది వాటిల్లో ఆ శక్తి? ఏ పువ్వులో ఎక్కడ హనీ ఉంటుంది అనేది వాటికి ఎలా తెలుస్తుంది? వెళ్ళి తెచ్చుకుని వస్తూ ఉంటుంది, దానిలో పోస్తూ ఉంటుంది. అది అటు క్యారీ చేయడానికి దానికి చిన్న చిన్న బ్యాగులు ఉంటాయి. ఆ హనీని క్యారీ చేయడానికి సెపరేట్ శాక్ ఉంటుంది దానికి. మనమేమో హనీ జస్ట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనమాట. మనకి సీసా కొనుక్కుంటాం, వాడతాం, మిగిలిపోతే పడేస్తూ ఉంటాం. ఒకసారి ఆలోచించండి, సృష్టిలో ఎంత అద్భుతాలు ఉన్నాయో చూడండి. మనం అన్ని థింగ్స్ని మనకి ఎంతసేపు మన లైఫ్ని ఎలా పోషించుకోవాలి, మన ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్, డిఫెండింగ్, దీని మీదే మనం ఫోకస్ చేస్తున్నాం. ప్రకృతిలో ఎన్నో థింగ్స్ మనకు ఎంతో హెల్ప్ చేస్తున్నాయి, మనం వాటి మీద దృష్టి కూడా పెట్టట్లేదు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, అవి అంత ఆర్డర్లో పనిచేస్తున్నాయి, ఒక పర్ఫెక్ట్ ఆర్డర్లో పనిచేసుకుంటున్నాయి. అవి వాటికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఇంటెలిజెన్స్? ఎవరిచ్చారు? ఒకసారి థింక్ చేయండి. ఇది ఒకటే కాదు, ఎన్నో వేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేచర్ని చూడండి, నేచర్ ఎవ్రీ మినిట్ భగవంతుడి యొక్క గ్లోరీని మనకి చూపిస్తూనే ఉంటుంది. మనం చూడటం లేదు, అంతే ప్రాబ్లం. ఓకే, సో పర్ఫెక్ట్ ఆర్డర్, ఎక్కడ చూసినా పర్ఫెక్ట్ ఆర్డర్ ఉంటుంది. ఓకే, ఇంకొకటి ఏంటంటే, నేను ఒక సిస్టమ్ చెప్తాను. అదేంటంటే సింబయాటిక్ ఇంజనీరింగ్ అంటారు అనమాట. సింబయాటిక్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాక్టరీ ఉంది, 2 ఫ్యాక్టరీస్ ఉన్నాయనుకోండి. ఒక ఫ్యాక్టరీలో వేస్ట్ ప్రోడక్ట్, రెండో ఫ్యాక్టరీకి రా మెటీరియల్ అనమాట. సింబయాటిక్ ఇంజనీరింగ్ మీద ఇప్పుడు యాక్చువల్గా సైంటిస్టులు రీసెర్చ్ చేస్తున్నారు. అట్లా డెవలప్ చేయాలి, ఒక రకమైన సిస్టమ్ని డెవలప్ చేయాలని చూస్తున్నారు. అంటే ఎక్కువ వేస్టేజ్ కాకుండా సస్టైనబుల్గా చేయాలి మొత్తం వరల్డ్లో అంతా అని చెప్పి చూస్తున్నారు అనమాట. ఒక కంపెనీ ఏదైతే యూజ్ చేసి దాని ఏదైతే వేస్ట్ ప్రోడక్ట్ వస్తుందో అది రెండో కంపెనీకి రా మెటీరియల్ కింద యూజ్ చేయాలి. తక్కువ మినిమంలో, అంటే రిసోర్స్ని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవాలి అని చెప్పి రీసెర్చ్ జరుగుతుంది అనమాట. రెండిటికి బెనిఫిట్ అయ్యేలాగా. సో ఇలాంటి సిస్టమ్ని డిజైన్ చేయడానికి సైంటిస్టులు అందరూ ట్రై చేస్తున్నారు ఇప్పుడు. సో ఇలాంటి సిస్టమ్ మీరు ఎక్కడైనా నేచర్లో చూసారా? ఎక్కడైనా నేచర్లో ఇలాంటి సిస్టమ్ ఎక్కడైనా కనిపించిందా? అంటే ఒక దాని తాలూకు వేస్ట్ రెండో వాళ్ళకి రా మెటీరియల్గా యూజ్ అవుతుందా ఏదన్నా? ఎకో సిస్టమ్ అదే ఏంటి ఎకో సిస్టమ్? కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఏంటి. ఒక్కదాని వేస్ట్ వేరే దాని విధంగా కాదు, కానీ మన బాడీలోనే చాలా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. మనము దాంతో ఒక సింబాటిక్ రిలేషన్ లో ఉంటాం అసలు యాక్చువల్లీ. వెరీ గుడ్. ఎస్, ఇంకా వెరీ గుడ్. ఎస్, మనకి కొన్ని లోపల మైక్రో ఆర్గానిజమ్స్ మనకు చాలా హెల్ప్ చేస్తున్నాయి.
అవి కూడా లాభం పొందుతున్నాయి. ఇంకా ఇంకా ఏమైనా చూసారా? డెడ్ బాడీస్ ఇట్లా హంటింగ్, పెద్ద జంతువులు చిన్న జంతువులను తింటాయి. యా, పెద్ద జంతువులు చిన్న జంతువులు తింటాయి. ఓకే. ఎవరు జెడ్ అని ఎవరో రాశారు, ఆయన పేరేంటో నాకు దాంట్లో రాయలేదు. గోబర్ గ్యాస్ అన్నారు. ఎస్, గోబర్ గ్యాస్. యా, దాని వేస్ట్ ప్రోడక్ట్ మన కౌ డంగుని తీసుకొని దాంతో గ్యాస్ని ప్రొడ్యూస్ చేస్తాం, గోబర్ గ్యాస్. యా, ఇంకా ఇంకా కొంచెం ఇంకా లార్జ్ న్యాచురల్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్. అంటే న్యాచురల్ ఎగ్జాంపుల్ అంటే ప్లాంట్స్ ఫోటోసింథసిస్ ప్రాసెస్ అప్పుడు దే టేక్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ గివ్ అవుట్ ఆక్సిజన్. ఎస్ ఎస్, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఎస్, దిస్ ఈజ్ సింబయోటిక్ ఇంజనీరింగ్ మోడల్ అన్నమాట. ఇది యాక్చువల్గా నేచర్లో ఉంది. ఫోటోసింథసిస్ తోటి మొక్కలు ఏం చేస్తాయంటే ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ ఆక్సిజన్ మనకి యాక్చువల్గా మనకి ప్రాణావసరం ఆక్సిజన్. మనం ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం, మళ్ళీ దానికి మొక్కలకి కార్బన్ డైఆక్సైడ్ కావాలి. సో పర్ఫెక్ట్ ఆక్సిజన్ సైకిల్ అనమాట ఇక్కడ. చూసారా ఎట్లా ఏర్పాటైందో? ఇది ఎవరు చేశారు? ఇది ఎవరు డిజైన్ చేసి ఉంటారు? ఒకసారి ఆలోచించండి. మన వేస్ట్ దానికి రా మెటీరియల్ అయిపోయింది, దాని వేస్ట్ మనకి రా మెటీరియల్ అయింది. ఓకే, ఇది ఆల్రెడీ ఇంత పెద్ద సిస్టమ్నే డిజైన్ చేశాడు. సో మనకి చూడడానికి కళ్ళు కావాలి, దీన్ని చూడడానికి. పర్ఫెక్ట్ ఎకాలజికల్ బ్యాలెన్స్ అనమాట ఇక్కడ. మీరు ఎప్పుడైనా మొబైల్ వాటర్ ట్యాంక్ని చూసారా? ఒక వాటర్ ట్యాంక్, మొబైల్ వాటర్ ట్యాంక్ అనమాట. గాల్లో తిరిగే వాటర్ ట్యాంక్. ఇంకా ఇంకా ఈజీ చేస్తున్నా, గాల్లో తిరిగే వాటర్ ట్యాంక్ని చూసారా? క్లౌడ్స్. ఎస్, గాల్లో తిరిగే వాటర్ ట్యాంక్, జస్ట్ క్లౌడ్. ఎంత లైట్ వెయిట్ అలా వెళ్తుంటుంది. ఏరోప్లేన్ అయినా ఏం కాదు, ఎక్కడ అవసరం కంటే అక్కడికి వచ్చి వాన వచ్చేస్తుంది మనకి. ఇజ్ ఇట్ జస్ట్ బై ఛాన్స్ జరిగిపోతుందా ఇలాగా, లేకపోతే ఎవరైనా అరేంజ్ చేశారా ఈ సిస్టమ్ని? ఒకసారి ఆలోచించండి. క్లౌడ్స్ ఆర్ నథింగ్ బట్ వాటర్ ట్యాంక్స్. ఎక్కడ అవసరమైతే అక్కడికి వెళ్ళి అవి కురుస్తాయి అంతే. సో ఇప్పుడు సైంటిస్టులు యాక్చువల్గా క్లౌడ్స్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఆర్టిఫిషియల్గా వర్షాలు కురిపించడానికి ట్రై చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ రెయిన్ అనే దాని మీద ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి కదా. సో ఆర్టిఫిషియల్ రెయిన్ ఎక్స్పెరిమెంట్స్ సక్సెస్, ఒకవేళ సక్సెస్ అయినా కూడా ఎంత కురిపించగలరు అనేది పాయింట్ అక్కడ. దానివల్ల ఎంత వేస్టేజ్ జరుగుతుంది వెనకాల, దానికి రా మెటీరియల్ అంతా ఎంత వేస్టేజ్ జరుగుతుందో ఆలోచించండి. జస్ట్ కొంత వాన కురిపించడం కోసం ఒక పర్టికులర్ పాయింట్లో. కానీ క్లౌడ్స్ భగవంతుడి సృష్టి చూడండి, టక్కని అట్లా వస్తాయి. కింద మన ఒక సైకిల్, వాటర్ సైకిల్ పెట్టాడు. వాటర్ బాడీస్ నీరు ఎవాపరేట్ అవుతుంది, పైకి వెళ్తుంది, మేఘాలుగా మారుతుంది, తర్వాత వాన కింద కురిసి కిందకు వచ్చేస్తుంది. అసలు ఎంత కష్టపడగల ఈజీగా అయిపోతుంది అక్కడ. మనకు అనిపిస్తుంది ఈజీగా అయిపోతుంది, కానీ చూడండి ఎలాంటి బ్రెయిన్ ఉంటుంది దీని వెనకాల, డిజైన్ వెనకాల. ఆలోచించండి ఒకసారి. మొత్తం హోల్ వరల్డ్ అంతా చేయాలంటే కష్టం కదా. ఇప్పటికీ మీకు ఇంకా డౌట్గా ఉంటే లుక్ ఎట్ యువర్ ఓన్ బాడీ. మీ ఓన్ బాడీని చూసుకోండి. మన ఓన్ బాడీ ఈజ్ ఆల్సో లైక్ అ మెషిన్. దేవుడు, ఒక నిమిషం ఆగండి ప్రభు. దేవుడు సృష్టించిన ఒక అద్భుతమైన యంత్రం అనమాట, ఒక మెషిన్. దీనిలో ఎన్ని రకాల సిస్టమ్స్ ఉన్నాయో తెలుసా మీకు? రెస్పిరేటరీ సిస్టమ్, మన ముక్కులోంచి గాలి పీలిస్తే అది లోపల లంగ్స్లోకి వెళ్తుంది. నోట్లో ఫుడ్ పెట్టుకుంటే లోపల స్టమక్లోకి వెళ్తుంది. ఈ రెండు ఇంటర్చేంజ్ అవ్వట్లేదు కదా పర్ఫెక్ట్గా. నోట్లో వేసిన పదార్థం కడుపులోకి వెళ్తుంది, ముక్కులోంచి పీల్చిన గాలి లంగ్స్లోకి వెళ్తుంది. అంటే లంగ్స్లోకి వెళ్ళడమే కాకుండా ఆ గాలి అక్కడి నుంచి మనకి ఏంటంటే ఆక్సిజన్ వల్ల ఈ మనకి మొత్తం శరీరంలో లోపల అన్ని అవయవాలకి బ్లడ్ అంతా సర్క్యులేట్ అవుతుంది. ఆ ఎయిర్తో లోపలంతా గాలి సర్క్యులేట్ అయ్యి తర్వాత మొత్తం బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది, హార్ట్ పంప్ చేస్తుంది, సర్క్యులేటరీ సిస్టమ్ పెట్టాడు, తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ పెట్టాడు, తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ కూడా పెట్టాడు. మన తిన్న ఆహారం అంతా వేస్టేజ్ అంతా బయటకు వెళ్ళాలి కదా, మరి దాంట్లో ఉన్న వేస్టేజ్ అంతా వేస్ట్ ప్రోడక్ట్ బయటకు వెళ్ళడానికి కూడా దారి పెట్టాడు. సో ఆలోచించండి, ఇన్ని సిస్టమ్స్ని తయారు చేశాడు, మన పర్ఫెక్ట్ బాడీ ఇచ్చాడు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే జెనెటిక్ కోడింగ్ అనమాట. డిఎన్ఏ ఉందనుకోండి, మన పేరెంట్స్ నుంచి మనకి వాళ్ళ యొక్క పేరెంట్స్ పోలికలన్నీ పిల్లలకు వస్తాయి. జెనెటిక్ కోడింగ్ డిఎన్ఏలో ప్యాక్ చేశాడు అనమాట. చిన్న చిప్పులో ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేసేసి ఆ చిప్పు పెట్టాడు అంతే. ఎంత ప్రిసైజ్, ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో చూడండి. మనం దాంట్లో ఎలా ఉంటుందంటే, మనం ఆ చిన్న చిప్పులో మనం ఎలా ఉంటాం, మన లుక్స్ ఏంటి, మనం ఎలా సిచ్యువేషన్స్లో ఎలా రెస్పాండ్ అవుతాం, మన నేచర్ ఎలా ఉంటుంది,
ఎలా మన డైలీ లైఫ్లో మనం ఎలా ఫంక్షన్ చేస్తాం, మన పర్సనాలిటీ టైప్ ఏంటి, ఇవన్నీ కూడా మన ఫియర్స్, మన ఎమోషన్స్ అన్నీ కూడా చిప్లో ప్యాక్ చేస్తుంది. అది డిఎన్ఏ. ఇట్స్ లైక్ సీడ్ అనమాట. ఒక చిన్న సీడ్లో అంత ఇన్ఫర్మేషన్ అంతా ప్యాక్ చేసి పెట్టేస్తాడు. ఆ సీడ్ పాతే చాలు మొక్క అదే వస్తుంది. అండ్ నెక్స్ట్ హ్యూమన్ బ్రెయిన్. నెక్స్ట్ క్లిక్ చేయండి బాబు. హ్యూమన్ బ్రెయిన్ గురించి ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది. అది ఎంత ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోగలదో తెలుసా మన బ్రెయిన్? మొత్తం ప్రపంచంలో ఉన్న అన్ని లైబ్రరీలో ఇన్ఫర్మేషన్ అంతా ఒక దాంట్లో పోగేస్తే మన బ్రెయిన్లో ఒక చిన్న సెల్లోకి వెళ్ళిపోతుంది. అంత ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోగలిగే కెపాసిటీ ఉంది. బట్ మనం దాన్ని ఎంత యూజ్ చేస్తున్నాం అనేది తర్వాత విషయం. మన ఎంతో తెలివైన పర్సన్ తన బ్రెయిన్లో 10% యూజ్ చేస్తాడు. దాని బ్రెయిన్కి ఎంత కెపాసిటీ ఉందో ఆలోచించండి. మన బ్రెయిన్ ఎంతసేపు వాట్సాప్లోనూ లేకపోతే టిక్టాక్ వీడియోలు చూసుకోవడంలో పెడితే దాని కెపాసిటీ అంతా తగ్గిపోయింది. ఓకే, సో బ్రెయిన్కి అంత కెపాసిటీ ఉంది. అది యాక్చువల్గా ఇంకా యాక్చువల్గా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఇవాళ రేపు అందరూ మాట్లాడుతుంది ఏఐ గురించి మాట్లాడతారు. ఈ బిహైండ్ ఏఐ దెర్ ఇస్ ఎ హ్యూమన్ ఇంటెలిజెన్స్. అది ఎక్కడి నుంచి వచ్చింది? మన ఈ బ్రెయిన్ నుంచి వచ్చింది. బట్ ఈ బ్రెయిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని క్రియేట్ చేసిన హ్యూమన్ బ్రెయిన్ ఎవరు క్రియేట్ చేయలేదా? సూపర్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ లేదా ఇక్కడ? దీని వెనకాల హ్యూమన్ బ్రెయిన్ ఇంటెలిజెన్స్ వెనకాల సూపర్ బ్రెయిన్ లేదా? ఆలోచించండి ఒకసారి. అండ్ ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బ్రెయిన్ గురించి, ఎంఐటి అంటే మెసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు డిక్లేర్ చేశారు, వరల్డ్స్ సోఫెస్టికేటెడ్ కంప్యూటర్ నేమ్ ఏంటో తెలుసా? హ్యూమన్ బ్రెయిన్. వాళ్ళు డిక్లేర్ చేశారు, ఎంఐటి వాళ్ళు డిక్లేర్ చేశారు. అది 100 ట్రిలియన్ క్యాలిక్యులేషన్స్ ఒక సెకండ్లో చేయగల శక్తి ఉంది. ఇది 100 ట్రిలియన్ క్యాలిక్యులేషన్స్. సో మరి ఎవరు డిజైన్ చేశారు ఈ సోఫెస్టికేటెడ్ కంప్యూటర్? జస్ట్ బై ఛాన్స్ వచ్చేసిందా ఇది? ఒకసారి ఆలోచించండి. అండ్ నెక్స్ట్ చూడండి, మన అందరం ఏంటంటే ఒక కెమెరా కొనుక్కోవడానికి వెళ్తాం షాప్కి, లేకపోతే ఒక ఫోన్ కొనుక్కోవడానికి వెళ్తాం. ఎందుకంటే ఇప్పుడు అన్ని కెమెరాలన్నీ ఫోన్లోనే వచ్చేస్తున్నాయి కదా. ఒక ఫోన్ కొనుక్కోవడానికి వెళ్ళారు. మీరు అందరూ ఫస్ట్ కెమెరా చూస్తారు, ఎన్ని మెగాపిక్సెల్ ఉంది, దీని ఫోకస్ ఎంత ఫాస్ట్గా ఫోకస్ చేయగలుగుతుంది, ఇవన్నీ చూస్తారు. దాంట్లో ఎంత డేటా స్టోర్ చేయగలదు, ఇవన్నీ చూస్తారు కదా. మన యాక్చువల్గా మన న్యాచురల్ కెమెరా మన కళ్ళల్లోనే పెట్టాడు కదా. ఒకసారి చూడు, నెక్స్ట్ కొట్టండి పెద్ద. సో హ్యూమన్ ఐ న్యాచురల్ కెమెరా తెలుసా? దీని పరిస్థితి ఏంటో తెలుసా? ఇది 500+ మెగాపిక్సెల్స్, 0.03 సెకండ్స్ ఆటో ఫోకస్. దానికి ఎంత ఫాస్ట్ ఫోకస్ చేస్తుంది చూడండి. మన కెమెరాలో చూసామని ఇవే కదా, 180 డిగ్రీ వైడ్ యాంగిల్. అండ్ 1 కోటి డిఫరెంట్ కలర్ షేడ్స్ని డిఫరెన్షియేట్ చేయగలదు. అంటే చిన్న షేడ్ డిఫరెన్స్ కూడా మన కళ్ళు పసిగట్టగలం అన్నమాట. అంత పర్ఫెక్ట్ కెమెరా ఇచ్చాడు మనకి. 2 కెమెరాలు ఇచ్చాడు, ఒకటి కూడా కాదు, డబల్ కెమెరా. ఇది ఎవరు క్రియేట్ చేసి ఉంటారు ఈ కెమెరాని? ఆలోచించండి. అండ్ నెక్స్ట్ మన శరీరంలో ఇంకో ఇంపార్టెంట్ పార్ట్ ఉంది. అదేంటి చెప్పండి? ఇంకో ఇంపార్టెంట్ పార్ట్ అది లేకపోతే హార్ట్. ఏ రోజు బ్రేక్ లేదు దానికి. హార్ట్ బ్రేక్ అంటే మనం బ్రేక్ అయిపోయినట్టే. హార్ట్ అఫ్ కోర్స్ హార్ట్ బ్రేక్ లవ్లో ఫెయిల్యూర్లో హార్ట్ బ్రేక్ అయిందని సింబాలిక్గా అంటారు. బట్ యాక్చువల్గా హార్ట్ వితౌట్ టేకింగ్ ఎనీ రెస్ట్ కంటిన్యూస్గా ఏమన్నా మనం పడుకున్నా సరే హార్ట్ పంప్ చేస్తూనే ఉంటుంది బ్లడ్. నో రెస్ట్. అది రెస్ట్ అంటే మనం రెస్ట్ ఇన్ పీస్. సో ఎవరు సెట్ చేశారు ఇలాంటి పర్ఫెక్ట్ మెషిన్ లోపల? మన ఫుడ్ హ్యాబిట్స్ తోటి, మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ తోటి మనం పాడు చేస్తున్నాం వీటిని. యాక్చువల్గా పర్ఫెక్ట్గా 100 years లైఫ్ టైం గ్యారంటీ ఇచ్చి పంపించాడు. మన చేతిలోకి వచ్చిన దాన్ని పాడు చేస్తాం మనం. ఓకే, అది. సో మనం మన చేతులారా పాడు చేసుకుని వాటిని మనం బ్లేమ్ చేస్తాం అన్నమాట ఫైనల్గా. ఒక సైంటిస్ట్ ఉన్నాడు, లార్డ్ కెల్విన్ అని. ఆ సైంటిస్ట్ ఏమన్నాడు తెలుసా? ఇఫ్ యూ థింక్ స్ట్రాంగ్లీ ఇనఫ్ యూ విల్ బి ఫోర్స్డ్ బై సైన్స్ టు బిలీవ్ ఇన్ గాడ్ అని చెప్పాడు. సైంటిస్టులు కూడా వాళ్ళు ఇంకా కొంచెం డీప్గా సైన్స్లో కనుక వెళ్ళి వాళ్ళు స్టడీ చేయడం మొదలెడితే దే ఆల్సో బిలీవ్ ఇన్ గాడ్. ఇన్ఫ్యాక్ట్ చాలా మంది సైంటిస్టులు గాడ్ని బిలీవ్ చేస్తారు. దే ఆర్ బిలీవర్స్ ఇన్ గాడ్. ఓకే, ఈవెన్ దో వాళ్ళు స్టడీ చేస్తున్నప్పటికీ మ్యాటర్ని దే హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. ఒకసారి ఆలోచించండి, ఎవరు ఇవన్నీ క్రియేట్ చేశారు? ఇంత డిజైన్స్, ఇన్ని రకాల ఆర్టిస్టిక్ ఎక్స్ప్రెషన్స్ మనకి ప్రపంచంలో కనిపిస్తున్నాయి అంటే ఎవరో డిజైన్ చేయకుండానే వచ్చేసాయా? ఎవరో మానిటర్ చేయకుండానే ఇవన్నీ జరిగిపోతున్నాయి? ఒకసారి థింక్ చేయండి.
సో ఇప్పుడు చెప్పండి, మీరు గాడ్ ఉన్నాడా లేడా? క్వశ్చన్ టు యూ. గాడ్ ఉన్నాడా లేడా? ఉన్నాడు. Without ఉన్నాడు. any second thought ఉన్నాడండి. Yeah. ఇంకోటి సెకండ్ థాట్. సో ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు గాడ్ ఉన్నాడు కానీ కనిపించట్లేదు మనకి, ఎలా తెలుసుకోవాలి ఆయన ఉన్నట్టు? దిస్ ఈజ్ యువర్ నెక్స్ట్ వీక్ టాపిక్. ఎలా తెలుసుకోవాలో చెప్పండి, ఆలోచించుకుని చెప్పండి. ఓకే, ఎలా తెలుసుకోవాలంటారు? జస్ట్ ఐడియాస్ ఇవ్వండి కొంచెం. ఎలా తెలుసుకోవాలి గాడ్ ఉన్నాడండి, ఎలా తెలుసుకోవాలి మనం? నెక్స్ట్ వీక్ మనం ప్రూవ్ చేస్తాం గాడ్ ఉన్నాడు అనే విషయం. ఎలా తెలుసుకోవాలనే విషయం కూడా నెక్స్ట్ వీక్ తెలుసుకుంటాం. కానీ ఒకసారి జస్ట్ చెప్పండి, ఎలా తెలుసుకోవాలి గాడ్ గురించి మనం? ఎవరిని అడగాలి? గాడ్ గురించి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఫ్యామిలీలో ద్వారా చుట్టుపక్కల మనుషుల ద్వారా తెలిసి ఉంటుంది. గాడ్ అనే ఒక పవర్ ఉంది, ఎగ్జిస్ట్ అవుతుందని. మనం కనెక్ట్ అవుతూ ఉంటే, మేబీ కనెక్టెడ్ గా ఉంటే పాసిబుల్ క్వశ్చన్ అడుగుతున్నారా లేకపోతే ఆన్సర్ చెప్తున్నారా? పాసిబుల్ అవ్వచ్చు. కనెక్టెడ్ గా ఉండాలి, తెలుసుకోవాలంటే కనెక్టెడ్ గా ఉండాలి. అది నేను నా ఒపీనియన్. ఓకే, ఇంకా ఎలా తెలుసుకోవాలి గాడ్ గురించి? ఉన్నాడని ఇప్పుడు అర్థమైంది మనకి. ఓకే, ఇవన్నీ ఉన్నాయి, ఇన్ని Experiences. థింగ్స్ అన్ని జరుగుతున్నాయంటే గాడ్ ఉన్నాడని అనుకున్నాం, కంక్లూడ్ చేసుకున్నాం. కానీ గాడ్ ఏం కంటికి కనిపించట్లేదు కదా, కంటికి కనిపించిన ఎలా నమ్మేది ఉన్నాడా లేదా అని? ఎలా తెలుసు? Experiences. మన ఎక్స్పీరియన్సెస్. యా, అంటే నొప్పి ఉంది అని మనకు తెలుస్తుంది. సో ఇవన్నీ ఈవెన్ దో మనం చూడలేకపోయినా కానీ వీ కెన్ ఫీల్ దోస్ థింగ్స్. మనకున్న లైక్ పంచేంద్రియాలని యూజ్ చేసుకొని కనెక్ట్ అయ్యి వెన్ ఆల్ దీస్ థింగ్స్ దట్ ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ అవుతున్నాయి, లైక్ ద బ్లడ్ సర్క్యులేషన్ కానీ, ఫోటోసింథసిస్ ప్రాసెస్ కానీ, సన్ రైజ్ సన్సెట్ ఇవన్నీ అవుతున్నాయి అంటే విత్ ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్ వీ కెన్ we can think that there is some superpower who is doing all these things. ఓకే, నా క్వశ్చన్ ఇంకొంచెం రిఫైన్ చేస్తాను. ఏ రూట్లో వెళ్ళి తెలుసుకోవాలి? బుకిష్ నాలెడ్జ్ కాన్షియస్ ప్రకారం గా ఏ రూట్లో వెళ్ళి తెలుసుకోవాలి అంటే, ప్రభు ఒకసారి నెక్స్ట్ స్లైడ్ చూపించండి, నెక్స్ట్ వీక్ నెక్స్ట్ స్లైడ్ చూపించండి. అంటే 3 వేస్లో తెలుసుకోవచ్చు. ఏదైనా మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే 3 విధాలుగా అప్రోచ్ అవ్వచ్చు. మీరు ఎలా తెలుసుకోవాలనుకుంటున్నారనేది క్వశ్చన్ అన్నమాట. సో ఇది నేను జస్ట్ నెక్స్ట్ వీక్ది కొంచెం ప్రీఎంప్టింగ్ చేసి ముందే కొద్దిగా చూపిస్తున్నాను. 3 విధాలుగా ఏ సబ్జెక్ట్ అయినా తెలుసుకోవాలంటే 3 కైండ్స్ ఆఫ్ ప్రూఫ్స్ అనమాట. గాడ్ ఉన్నాడు కానీ కంటికి కనిపించట్లేదు. ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి నిజంగా ఉన్నాడా లేదా అనేది? దేర్ ఆర్ 3 వేస్. ఒకటి ఏంటంటే డైరెక్ట్ పర్సెప్షన్. మీరు చూస్తే నమ్ముతారా? గాడ్ ఉన్నాడే, రా నా దగ్గరికి రా, గాడ్ ఉన్నాడా, ఉంటే నా ఎదురుగా తప్పించండి, నేను చూసి నమ్ముతానని అనడం ఒకటి, ప్రత్యక్ష ప్రమాణం. డైరెక్ట్గా చూడాలనుకుంటున్నారా? లేకపోతే ఇలా ఉండొచ్చు, గాడ్ అంటే అలా ఉండొచ్చు అలా ఉండొచ్చు అని అనుమాన ప్రమాణం, అంటే స్పెక్యులేట్ చేసి తెలుసుకోవాలా? లేకపోతే మూడో విధం అథారిటీ, శబ్ద ప్రమాణం, శాస్త్రం ద్వారా తెలుసుకోవాలా? ఇది ఓకే, నేను ఆల్రెడీ చెప్పేశాను నెక్స్ట్ వీక్ క్లాస్ది. సో ఈ 3 విధాల్లో ఏది బెస్ట్ అనేది మీరు డిసైడ్ చేయండి. నెక్స్ట్ వీక్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఇవాళ క్లాస్ అయితే అయిపోయింది. 3 వేస్. ఏదైనా సరే జ్ఞానం తీసుకోవాలంటే 3 విధాలుగా తెలుసుకోవచ్చు అన్నమాట. డైరెక్ట్గా మన యొక్క ఇంద్రియాలతోటి ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకోవడం, అంటే కళ్ళతో చూడాలి, చేత్తో ముట్టుకోవాలి, ఇంద్రియాలతో ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకోవాలా? లేకపోతే ఎవరో చెప్పారు, ఓకే అలా ఉంటాడంట ఇలా ఉంటాడంట, ఆ అంటా కాకుండా అలా తెలుసుకోవాలా? లేకపోతే శాస్త్రం ద్వారా తెలుసుకోవాలా? ఈ 3 విధాల గురించి మనం నెక్స్ట్ వీక్ క్లాస్లో మాట్లాడుకుంటాం. ఓకే, ఇవాళ క్లాస్ అయిపోయింది. అందరికీ హరే కృష్ణ. ఇప్పుడు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. ఐల్ బి దేర్. రికార్డింగ్ కూడా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. నేను ఐ విల్ జస్ట్ పాజ్ ఇట్. రికార్డింగ్ పాజ్ చేస్తాను.